హలో ఎవ్రీవన్. ఈరోజు మీకు నేను ఎంతో టేస్టీగా 10 రోజులైన నిల్వ ఉండే రెసిపీని చూపించబోతున్నాను. చూసేయండి. ముందుగా గిన్నెలోకి చామదుంపల్ని తీసుకొని నీళ్లతో బాగా శుభ్రం చేసి కుక్కర్లో వేసి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 1 టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు వేసి అవి మునిగే వరకు నీళ్లను పోసి స్టవ్ వెలిగించి కుక్కర్ని పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయాలి. కుక్కర్ చల్లారిన తర్వాత ఈ చామదుంపల్ని వడబోసుకొని చల్లారిన తర్వాత తొక్కు తీసుకోవాలి. తర్వాత వాటిని రౌండ్లుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను వేసి నూనె కాగిన తర్వాత ఈ కట్ చేసి ఉంచుకున్న చామగడ్డల్ని వేసి కదిలించకుండా 1 నిమిషం పాటు వదిలేసేయాలి. లేకుంటే అవి చిదురైపోతాయి. తర్వాత అప్పుడప్పుడు లైట్గా కలుపుకుంటూ గోల్డెన్ రెడ్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వీటిని హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెడితే ఇవి గట్టిగా వచ్చేస్తాయి. కాబట్టి హై ఫ్లేమ్లోనే వేయించుకొని ఇవి రోస్ట్ అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత తగినంత ఉప్పు, కారప్పొడిని కలుపుకొని వీటిలో బాగా కలుపుకోవాలి. అన్నిటికీ కోట్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. అంతేనండి, మన చామదుంపల చిప్స్ రెడీ అయిపోయాయి. ఇవి సాంబార్లోకి, పప్పులోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching.